క్రాక్ వచ్చేసింది. సో బెంగళూరులో పొద్దున జస్ట్ 4 to 5 kilometers పోవడానికి దట్ ఈస్ బెంగళూరు. యాక్చువల్గా నా లైఫ్లో ఇట్లాంటి అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ ఏదో హిల్ స్టేషన్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే సడన్గా. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ తీసే. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఈరోజు మనం బెంగళూరులో మన బైక్ పైన కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, అవి చేపించడానికి వెళ్తున్నాం. సో బేసిక్గా మన బండికి ప్యానియర్స్ ఉన్నాయి కదా, ఒకసారి నేను కిందికి తీసుకెళ్ళి బండి బయటికి తీసి అసలు ఏం చేపిస్తున్నాం, ఏం సంగతి అనేది మీకు ఒక డీటెయిల్ బ్రీఫ్ ఇస్తాను. ఎక్కడికి వెళ్తున్నాం అన్న సంగతి కూడా మోటో బ్లాగ్ చేసుకుంటా మాట్లాడదాం. జాయ్ పता है तुम्हारे को कहाँ पे एड्रेस हो? लोकेशन नहीं या फिर मैप में देखना है? पता है बीटीएम के पास. बीटीएम पता है ना, चलो लेट्स गो. సో నా నెంబర్ జాయ్ వస్తున్నాడు, జాయ్కి అడ్రస్ తెలుసు. ఈ బండి కొన్నప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం గురించే మాట్లాడతాం, కానీ ఏదో ఒకటి ఇది మంచిగా ఉందని చెప్పి ఇప్పుడు మాట్లాడాం కదా. సో బండి అంతా మంచిగా ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనేటోళ్ళకి ఈ బండి కొనేటోళ్ళకి ఏంటంటే, లగేజ్ అడ్వెంచర్ చేయాలంటే మనం ఎంబడి లగేజ్ తీసుకోవాలనుకుంటే హార్డ్ లగేజ్ ఉంటుంది, లైక్ ప్యానియర్స్ అవన్నీ, కెమెరా, ల్యాప్టాప్ ఏమైనా సేఫ్గా పెట్టుకోవచ్చు. సో ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నా ప్యానియర్స్ మౌంట్ అయితే. ఇది ప్రాబ్లం ఏంటంటే, ఇదంతా స్టడీగా లేదు, ఇగో ఇదంతా ఆఫ్టర్ మార్కెట్ది. అండ్ ఒకవేళ రాయల్ ఎన్ఫీల్డ్దే తీసుకుంటే మంచిగా ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ది, కానీ ప్రాబ్లం ఏంటంటే దాంట్లో 25 లీటర్స్ కెపాసిటీ మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది 39 లీటర్స్ కెపాసిటీ. ఆలోచించింది, 39 లీటర్స్ అంటే నేను ఎంత లగేజ్ తీసుకోవచ్చు నా ఎంబడి. 25 లీటర్స్ అంటే రెండుటి, అంటే నా ఒక్క ప్యానియర్లో పట్టేది 2 బాక్సుల్లో పడుతుంది. అప్పుడు మన దగ్గర హిమాలయన్ 411 ఉన్నప్పుడు దాంట్లో సరిపోయేది, కానీ దీనికి సరిపోయేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే, దీన్ని నేను చాలా రోజుల కింద బెంగళూరు వచ్చినప్పుడు ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్కి వెళ్ళిండే. జోయబ్ అని అంటే, బ్రో ఇదంతా ఆఫ్టర్ మార్కెట్ది కాకుండా బెండ్ పైప్స్ నేను తయారు చేసి ఇస్తాను, నువ్వు ఎప్పుడైనా నీకు టైం ఉన్నప్పుడు తీసుకొచ్చి నేను తయారు చేసి ఇస్తాను. సో ఇప్పుడు మనం ఎట్లైనా బెంగళూరులో కొన్ని రోజులు ఉంటున్నాం కాబట్టి ఇవన్నీ తీసుకుపోయి అక్కడ ఇచ్చేస్తా. మనోడు బెండ్ పైప్స్ తయారు చేసి ఇస్తాడు. అది ఇంకా రగ్గడిగా ఉంటుంది. కింద మీద పడ్డా సరే అవి తొందరగా బెండ్ కావు, ఇరిగావు, వైబ్రేషన్స్ ఉండవు. ఫస్ట్ దీనికి ఏంటంటే బాగానే ఉంటుంది ఇది, కానీ అంత స్టాండర్డ్ కాదు. ఇది ఒక్కసారి కింద పడగానే ఇక్కడ సైడ్లో ఇవి ఉన్నాయి కదా, ఇవంతా బెండ్ అయిపోయినాయి. ఇది 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 ఈ ర్యాక్ ఉంది కదా, ఈ ర్యాక్ కూడా ఇక్కడ నుంచి క్రాక్ వచ్చింది. అండ్ దీన్ని కూడా ఏం చేయగలుగుతాడో చూద్దాం. ఒకవేళ ఏం చేయకపోతే కొత్తది వేయాలి. 2700 ఏమో ఉంది. మొత్తం అంతా ఇరిగిపోయింది, కనిపిస్తుంది చూడండి, మొత్తం అంతా క్రాక్ వచ్చేసింది. ఇది యాక్చువల్గా టాప్ బాక్స్ వెయిట్ ఎక్కువ అవడం వల్ల టాప్ బాక్స్ని ఇంకొంచెం ముంగడికి సెట్ చేయాల్సింది. మనం ఎగ్జాక్ట్లీ ఈడ పెట్టినాం కదా, అందుకే వెయిట్ వల్ల ఇట్లా క్రాక్ వచ్చింది. సో కరెంట్లీ ఇవన్నీ పనులు మన బండి మీద చేపించడానికి మనం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే ఈ పనులన్నీ చేపిద్దాం. రేపు మళ్ళీ టైర్ కూడా వేయాలి, బండిది టైర్ కూడా చేంజ్ చేపిద్దాం. బెంగళూరులో టైంలో బయటికి వెళ్ళాం అనుకోండి, లైక్ పీక్ అవర్స్లో, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, ఆఫీస్ టైంలలో, స్కూల్ టైంలలో జస్ట్ 4 to 5 kilometers పోవడానికి 1 hour నుంచి 2 hours కూడా టైం పడుతుంది. అప్పుడప్పుడు ఆ రేంజ్లో జామ్ అవుతుంది. అందుకే కొంచెం ఈరోజు నేను 2 o'clockకి బయలుదేరినా. ఇప్పుడు 9.3 kilometers పోవడానికి కూడా 33 minutes చూపిస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ట్రాఫిక్ ఉంటుందో. అది కూడా రెడ్ కలర్లో చూపిస్తుంది, అంటే ట్రాఫిక్ ఉందానే. అండ్ ఇప్పుడు ఇది సిటీ సెంటర్లో పోవాలనుకుంటా, బీటీఎం దగ్గరికి. నాకు కూడా ఎగ్జాక్ట్లీ ప్లేస్ తెలియదు, కొన్ని ప్లేసెస్ మాత్రమే తెలుసు. ఏడికి పోవాలన్నా సరే గూగుల్ మ్యాప్ని ఫాలో కావాలి. గూగుల్ మ్యాప్ని ఫాలో అయితేనే మనకి ఈజీ ఉంటుంది, లేకుంటే మనతో పాటు ఎవరైనా ఉండాలి. రైట్, సో మనం రీచ్ అయిపోయినాం ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ దగ్గరికి. ఈ గలీలోకి వెళ్ళాలి. ఏ గల్లీ మేనా గుర్తుంది నాకు, నేను 2 సార్లు వచ్చిన ఇక్కడికి, అందుకే నాకు గుర్తుంది ఈ గల్లీ అని చెప్పి. చాలామంది ఏంటంటే ఈ గల్లీకి వచ్చి కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇక్కడనే గూగుల్ మ్యాప్ ఎండ్ అయిపోతుంది. కాకపోతే ఈ గల్లీ లోపల పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఈడ లోపల లాస్ట్కి ఇలా గరాజ్ ఉంటుంది. ఇక్కడ రాగానే అర్థమైపోతుంది, ఇక్కడ అన్ని బైక్స్ ఉన్నాయి కదా. కరెంట్లీ మనం ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడికి మనం వచ్చింది ఆ శాడిల్ స్టే సెటప్ అవుతుందో అది చేపించడానికి. సో ఇప్పుడు శాడిల్ స్టే చేయడానికి ఇక్కడ టైం పడుతుందంట. నేను ఆల్రెడీ చూపించిన, జోయిబాయ్తో మాట్లాడిన, అంతా చూపించిన ఏం సంగతి అంటే, మా జోయిబాయ్ ఏమంటుండంటే, సో ఆ బెండ్ పైప్స్ ఏవైతే ఉంటాయో ఆ బెండ్ పైప్స్ చేసేటప్పుడు మన కోసం సెట్ చేసి పెడతా అన్నాడు. దానికి అంటే మాస్ లెవెల్ ప్రొడక్షన్లో చేయాలి, టైం పడుతున్నా. ఈ క్యా హో గయా, వాట్ హ్యాపెన్ లైక్ దిస్? इससे पहले समर टू विंटर जाएगा, फिर समर टू रेनी. That is Bangalore. So जोएब भाई, how are you? कभी भी आपको टाइम मिल रहा है, you just let me know, I'll just get the bike and drop it. We'll do it. We'll do that.
Where is your bike? Your bike is not here. My bike, my friend has taken it. They have all gone to Kodai. Oh, nice. For a ride, I think yeah. Kodai is best now. ये वेदर में थोड़ा मजे कर सकते हैं. तो ये लोग उधर राइड कर रहे हैं मेरी बाइक लेके. సో జోయ్ అది తయారు చేస్తా అన్నాడు. సో ఇక్కడికి వచ్చిన పని అయితే అయిపోయింది మనకి. ఠీకే చలో ఐ విల్ సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే మన బైక్ పైన ఈ టాప్ బాక్స్ చూపించాం కదా, టాప్ బాక్స్ ర్యాక్ వేపియాలి. కానీ వాటర్ ప్రూఫ్ కుछ होना चाहिए था लगाने के लिए, तो टेंशन नहीं रहेगा. చాలాసార్లు చాలామంది అంటుంటే విన్నా కానీ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. బెంగళూరులో పొద్దున ఎండ కొడితే రాత్రి వర్షం పడితే సాయంత్రం వరకు వర్షం పడుతుంది అని చెప్పి ఈరోజు ఆ సిచ్యువేషన్ ఉంది. పొద్దున ఎండ దంచి కొట్టింది అండ్ వర్షం చూడండి, ఏదో వర్షాకాలంలో వర్షం పడుతుంది చూడండి, అట్లుంది ఇది. మన సావిత్రి ఇక్కడ వర్షంలో రెయిన్ బాత్ తీసుకుంటుంది. ఈ లెవెల్లో వర్షం పడుతుందని చెప్పి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటికాడికి వచ్చేటప్పుడు. ఒకవేళ అంటే ఈ లెవెల్లో పడుతుందని చెప్పి అనుకుంటుంటే టాప్ బాక్సో లేకుంటే ఒక రెయిన్ కోటో ఏదైనా తీసుకొని వస్తుండే. మనం ఎండాకాలంలో ఉన్నావా వర్షాకాలంలో ఉన్నావా? బెంగళూరు పీపుల్ ఎవరైతే బెంగళూరు నుంచి చూస్తున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. మన అంటే ఈ బెంగళూరు ఇట్లనే ఉంటుందా? ఇట్లుంటే పొద్దున పూటలో పని అంతా ఫినిష్ చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం పూట ఏమైనా పని పెట్టుకుంటే ఒక అంబ్రెల్లా తీసుకోనో లేకుంటే రెయిన్ కోట్ వేసుకోనో సిటీలో తిరగాల్సి వస్తుంది. వర్షం తక్కువ పడుతుందని చెప్పి బండి స్టార్ట్ చేస్తే దీనమ్మ వర్షం దారుణంగా పడుతుంది. మొన్న నేను వర్షం పడమంటే పడలేదు కానీ ఈరోజు పడుతుంది. ఈరోజు అవసరం లేదు. ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత వాడు వర్షం టెన్షన్ లేదు. ఏంది ఇప్పుడు ట్రాఫిక్లా ఇగో మొత్తం నడిచిపోతున్నాం. ఐ థింక్ ఇదే అనుకుంటా బెంగళూరులో టైర్స్ మార్కెట్. భయ్యా 140 80 17 కొంత టైర్ మా వచ్చేసింది టైర్. యాక్చువల్గా టెన్షన్ ఉండే టైర్ దొరకదా అని చెప్పి దీనిలో 2 ఆప్షన్స్ పెట్టుకున్నాను, ఒకటి ఎంఆర్ఎఫ్ ఇంకోటి సిఎట్. ఇక మనకి సిఎట్ చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది, 4000 రూపీస్కి వస్తుంది టైర్. నేను ఫస్ట్ టైం టైర్ చేంజ్ చేయించినప్పుడు మనకి ఎంత దగ్గర 6000 చేంజ్ ఏమో పట్టింది. కానీ ఇప్పుడు మాత్రం టైర్ ప్రైస్ చాలా తగ్గిపోయింది. అండ్ ఎంఆర్ఎఫ్ది టైర్ ఉండే కానీ ఎంఆర్ఎఫ్ది ఇయర్ ఉండే కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, అది చాలా 2023 ఉంది. నాకు తెలిసి ఇది 0724. సో ఇది లేటెస్ట్ అనమాట. 0724 అంటే సో టైర్ ఎప్పుడు వేయించినా సరే లేటెస్ట్ ఇయర్ వేయించాలి, లేకుంటే అది మళ్ళీ తొందరగా వేరే అయిపోతుంది, లేకుంటే టైర్ అంతా హార్డ్ అయిపోతుంది. సో మళ్ళీ సేమ్ గ్రిప్ వేపిస్తున్నా. ఏదైనా టైర్ కంపెనీ మనకి వేరే గ్రిప్ ప్రొవైడ్ చేసి వేరే గ్రిప్ ఏమైనా తీసుకొస్తే అప్పుడు మనం వేరే గ్రిప్ వేయించవచ్చు. ఇది బాగానే ఉంటుంది టైర్, కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఆఫ్ రోడ్లో అంత గ్రేట్ ఉండదు, బట్ ఆన్ రోడ్ మాత్రం పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆల్రైట్, సో మన టైర్ చేంజ్ అయిపోయింది చాలా తొందరగా. అవి ఇంతకుముందు అంటే ఈ మషిన్ అవన్నీ ఉన్నాయి కాబట్టి జస్ట్ 5 మినిట్స్లో టైర్ చేంజ్ చేసారు. అంటే 10-15 మినిట్స్ టైం పట్టింది అనుకోండి. దీని తర్వాత సేమ్ అదే గ్రిప్ చేంజ్ అవుతుందేమో అని చెప్పి అనుకున్నా కానీ గ్రిప్ చేంజ్ కాలేదు, ఆ టైర్ దొరకలేదు. చలో దీంతో నేను నడిపించేసాను మీకు. సో బెంగళూరులో ఎవరైనా టైర్ వేయించుకోవాలి అండ్ ప్రైస్ తక్కువ దొరకాలంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ప్రమోషన్ కాదు ఇది, నాకు అంటే నేనే మస్తు కష్టపడ్డా మన బండికి టైర్ వేయించడానికి. గూగుల్లో ఆడ ఈడ రీసెర్చ్ చేసి అసలు ఏడ దొరుకుతాయి ఏందని అర్థం కాలేదు. ఫైనల్ ఇక్కడ దొరికిందనమాట. ఈ టైర్ ప్రైస్ ఎంతనో ఒకసారి గెస్ చేయండి. తక్కువ రేటుకి దొరుకుతాయని చెప్పి నేను చెప్పిన, కానీ ఎంతకు దొరికింది అన్నది మీరు కింద కామెంట్స్లో గెస్ చేయండి. నేను ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ టైర్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రతిసారి టైర్ ఇన్స్టాల్ చేసినప్పుడు నాకు ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు చైన్ ఉంటుంది కదా, చైన్ సరిగ్గా సెట్ చేయరు, ఆ క్లోజెస్ట్ సెట్టింగ్కి పెట్టేస్తారనమాట. సో ఇప్పుడు మనం కొంచెం దూరం బండి నడిపించిన తర్వాత చైన్ ఎట్లుంది ఏం సంగతి అన్నది తెలుస్తుంది. ఇట్లాంటి టైంలోనే చైన్ మనది ఒక సైడ్ లూజ్ ఒక సైడ్ టైట్ అయిపోతుంది. దానివల్ల చైన్ ఏమంటారు జంపింగ్ కొడుతుంది, జంపింగ్ చేసి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఒకసారి బండి నడిపించి అది సెట్ చేద్దాం. అండ్ టైర్ ప్రైస్ కింద కామెంట్స్లో చెప్పండి నాకు ఎంత ఉందో. యాక్చువల్గా నా లైఫ్లో ఇట్లాంటి అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ నడుస్తూనే ఉంటాయి. నేను యాక్చువల్గా వచ్చింది ఇవి రిపేర్ చేయడానికి, ఇవి వన్ తిప్పేసేసి ఇక్కడ పైప్ అంత వేయడానికి. కానీ ఈరోజు మన పని అంటే కొన్నిసార్లు అన్ప్రెడిక్టబుల్ పనులు అయితే పనులే కాకుండా పోతాయి. అంటే అన్ఫార్చునేట్ మనం ఒక పని కోసం పోతే మా పని కాకుండానే పోతుంది. కానీ ఈరోజు నా రోజు మంచిగా ఉంది. ఈ పని కాకపోయినా టైర్ పని అయిపోయింది. నాకు తెలిసి టైర్లో గాలి చాలా ఎక్కువ ఉంది. టైర్లో గాలి ఎక్కువ ఉంది. ఒకసారి మనం టీపీఎంఎస్ సెన్సర్లో చూసాం అసలు టైర్లో గాలి ఎంత ఉందో. మనం 36 పెట్టమన్నా, కానీ నాకు తెలిసి 40+ పెట్టుంటాడు. ఇప్పుడు చూడండి మనము వాపస్ మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతున్నాము. 15 కిలోమీటర్స్ ఉంది పోయే ప్లేస్. అండ్ ఆడికి పోవడానికి గంట. 15 కిలోमीटर्కి 1 hour 5 minutes. अटू जाम इटू जाम मोतम जाम. एक काम करेंगे हम लोग, किधर तो भी पार्क में जाके बैठेंगे 1-2 घंटा शाम तक बैठेंगे, तो 15 मिनट में जा सकते.
ఇప్పుడు టైం 5:41 అవుతుంది. వర్షం కూడా పడ్డది కదా. బేసిక్గా ఏ సిటీలోనైనా వర్షం పడితే జామ్ ఇట్లనే ఉంటుంది, కానీ బెంగళూరు సిటీలో వర్షం పడితే మాత్రం ఇంకెక్కువ జామ్ అవుతుంది. వెళ్ళే తవ్వల అంటే ఇంటికి వెళ్ళే దారిలా ఎక్కడికి వచ్చినో నాకు తెలియదు, కానీ ఈ రోడ్ అయితే జబర్దస్త్ ఉంది. నేను ఎన్నిసార్లు బెంగళూరు వచ్చినా ఫస్ట్ టైం ఈ రోడ్లో నడిపిస్తున్నా. బెంగళూరు ఉన్నట్లేదు, ఏదో ఫారెస్ట్ ఉన్నట్టుంది. చూడండి సైడ్ బ్యూటిఫుల్. స్టేట్ సెంటర్ లైబ్రరీ 10 వేల తుమ్మి. స్టేట్ లైబ్రరీ అంట, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. వావ్, ఏం క్రేజీ ఉంది అసలు ప్లేస్. లోపల పార్క్, వెదర్ కూడా మస్తు క్రేజీ అయిపోయింది. వావ్, అసలు సమ్మర్లో ఉన్నట్టే లేదు అండ్ బెంగళూరు ఉన్నట్టు లేదు. ఏదో హిల్ స్టేషన్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. సడన్గా హిల్ స్టేషన్లో ఉన్నట్టుంది. ఇంతసేపు ట్రాఫిక్లో ఆడ తిరుగుకుంటూ వచ్చినాము. స్టేట్ లైబ్రరీ మాత్రం, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ క్రేజీ ఉంది. బెంగళూరులో కూడా అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది. ఇది బెంగళూరు అండర్ గ్రౌండ్ మెట్రో. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బెంగళూరు విధానసభ. ఆహా, ఏమనుందా భయ్యా మీ బెంగళూరు విధానసభ? నేను ఇవన్నీ ఫొటోస్లో చూసిన, చిన్నప్పుడు కూడా వచ్చిండే, ఫొటోస్లో చూసిన నేను. అండ్ ఈరోజు ఇంతకుముందు ఒకసారి వచ్చిన, రైట్ ఇంతకుముందు ఒకసారి వచ్చి ఇక్కడ ఫోటోషూట్ చేసిండే. ఇది సెకండ్ టైం వస్తున్నా. ఆ రోజు వ్లాగ్ ఏం చేయలే నేను, జస్ట్ ఫొటోస్ మాత్రం దిగడానికి వచ్చిండే. క్రేజీ వస్తే ఇక్కడ ఫొటోస్. బండి ఎక్కించి ఫోటో తీసినప్పుడు అయితే, ఇప్పుడు బండి ఎక్కిస్తే పుంగి వజాయిస్తారు పోలీసు వాళ్ళు ఆడ. అమ్మో, అటు ఇటుగా ఈరోజు మన పని అంతా ఫినిష్ చేసుకొని బండిని రెడీ చేసుకొని, ఈ టైర్దే పెద్ద ప్రాబ్లం ఉండే. టైర్ ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది, టాప్ బాక్స్ ర్యాక్ కూడా ఆర్డర్ చేయాలి. అదిగా ఇప్పుడు ఆర్డర్ చేసినా ఎవరు తీసుకోరు, ఎందుకంటే షోరూమ్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ టైం ఎంత అవుతుంది? 6:34. సో ఇప్పుడు షోరూమ్ ఓపెన్ ఉండదు. రేపు మళ్ళీ షోరూమ్కి వెళ్ళి అది ఆర్డర్ చేద్దాం. కానీ ఇప్పుడైతే అటు ఇటుగా మనకి ఇప్పుడు 3.8 కిలోమీటర్స్లో మనం ఇంటికి రీచ్ అయిపోతాం. అమ్మో దేవుడో, చలో సిటీలో ఈరోజు మంచి వ్యూ కూడా చూసి వచ్చాం కదా. అండ్ నెక్స్ట్ టైం బెంగళూరులో ఏమైనా టైర్లు కొనాలంటే కూడా ఒక షాప్ దొరికింది, ఒక కాంటాక్ట్ దొరికింది. నాకు హైదరాబాద్ అయితే ఈజీగా దొరికిపోతుంది, కానీ ఈడ నాకు కొత్త కదా, మనకి ఇక్కడ ఏం తెలియదు. సో మెల్లగా ఒక కాంటాక్ట్ కూడా క్రియేట్ అయింది మనకి. ఈరోజు బెంగళూరులో మేము జస్ట్ 14 కిలోమీటర్స్ మాత్రమే తిరిగినాం. అండ్ 2 o'clock వెళ్ళినాం ఇంట్లోకి వెళ్ళి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఆల్మోస్ట్ లైక్ ఎంత, ఇంకా 6 minutes అయితే 7 అయిపోతుంది. సో 14 కిలోమీటర్స్ తిరగడానికి బెంగళూరులో మాకు పట్టిన టైం 5 hours, 5 గంటలు. అమ్మా, అసలు నేను షాక్ అయిపోయినా. జస్ట్ మనం ఈడి దాకా కోటి వేసి వచ్చినాం అనుకో, 2 గంటలలో పని అయిపోతుంది. కోటి పోయినామా వచ్చినామా, కానీ ఈడ కూడా ఎంత టైం పట్టింది. మన కోసం గేట్ అంతా ఓపెన్ ఉంది. సుక్కలు కనిపించినాయి నాన్న లిటరల్లీ ఆడికెళ్ళికి వచ్చేవారికి. సో గైస్, అదనమాట ఈరోజు వ్లాగ్. హోప్ఫుల్లీ ఈ వ్లాగ్ అంతా మీరు ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నా, కొంచెం ఇన్ఫర్మేటివ్ కూడా ఉందని చెప్పి అనుకుంటున్నా. ఈ వ్లాగ్ని షార్ట్ అండ్ స్వీట్గానే ఉంచుదాం. సో ఇక్కడ బెంగళూరులో దగ్గర మన 60-70 కిలోమీటర్స్లో మంచి వెళ్ళే ప్లేసెస్ ఏమైనా ఉంటే మీరు నాకు కింద కమెంట్స్ చెప్పండి. నెక్స్ట్ వీకెండ్లో అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి వద్దాము. సో ఇక్కడ దాకా వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాడా, బాయ్, జై హింద్.